అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మార్నింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఒక చక్కటి వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను వీడియో పోస్ట్ చేసి 1 వీక్ అయిపోయింది. లాస్ట్ ట్యూస్డే పోస్ట్ చేశాను కదండి. చాలా మంచి రెస్పాండ్ వచ్చిందనమాట. అంటే నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 300 మీదే ఉన్నారండి, కానీ వీడియో వచ్చేసి 600కు వెళ్ళిందనమాట. వ్యూస్ అయితే అన్ని వచ్చాయండి. లైక్స్ అయితే తక్కువే వచ్చాయి. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేస్తే మన వ్యూస్ లైక్ చేయకుండా అంటే ఒక 15 లైక్స్ వచ్చాయన్నమాట. లైక్ చేయకుండానే అన్ని వ్యూస్ వచ్చాయంటే లైక్ చేస్తే మన వీడియో ఇంకా కొత్త వారికి అయితే ప్రమోట్ అవుతుందన్నమాట. అందుకనే చెప్తున్నానండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నాకు మంచిగా మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకైతే షేర్ చేసడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. నేను డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్ చాలా తీస్తున్నానండి. నా ఛానల్ని చెక్అవుట్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ప్రమోట్ అవుతాయి. ఇంకా మార్నింగ్ లేవగానే నార్మల్గా కంప్లీట్ చేసేసుకున్నానండి పనులన్నీ. ముందుగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ముందు కూరగాయలన్నీ తీసి పెట్టుకుంటాను కదా, అవి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అవి ఉడుకుతూ ఉండగా నేను ఆపోజిట్లోనే నాకు దేవుడి మందిరం అనేది ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ నేను పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఒక పక్కన వంట కంప్లీట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. నేను పూజ చేయకుండా ఏ రోజు లేదండి. నార్మల్గా సండేస్ ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు అయితే నాకు కుదరకలేకపోతే అప్పుడైతే చేయనమాట. ఉత్తి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా పూజ చేసిన తర్వాతనే నేను ఏమైనా నోట్లో వేసుకుంటానమాట. ఇప్పుడు వాళ్ళు కుదరకపోయింది అనుకోండి, నాకు పొద్దున్నే వంటల్లో పూజ చేయడము, మా హస్బెండ్ పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనైనా సరే నేను పూజ చేసుకున్న తర్వాతనే టిఫిన్ అలాంటివి ఏమైనా తింటానమాట. ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. మస్క్ మిలాన్ తీసుకొచ్చారు, అది జ్యూస్ అయితే చేస్తున్నాను. పాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. పంచదార క్వాంటిటీ వచ్చేసి ఒక మనిషికి 2 స్పూన్లు పంచదార అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పంచదార మనం ఎక్కువ యూజ్ చేయకూడదు అంటున్నారు కదా, అందుకనే నెక్స్ట్ టైం నుంచి నేను పంచదార వేయకుండా జ్యూసులు చేద్దామని అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఇలాగా మస్క్ మిలాన్ జ్యూస్ అనేది చేసామన్నమాట. ఇంకా సమ్మర్ ఫుల్ ఎండలు ఉంటున్నాయి కదా, డిహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒక జ్యూస్ ఉండాలని చెప్పేసి ఇలాగ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకైతే నేను ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను. ఇంకా పూజ ఇవన్నీ వీడియో తీసాను కదండి, వాళ్ళని రెడీ చేయడము అవన్నీ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. అందుకని ఇంకా అవన్నీ ఏం షేర్ చేయడం లేదు. వాళ్ళకి సపరేట్గా వేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను నాకైతే వేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున్నుంచి నుంచనే చేస్తాం కదా, ఇంకా వేడివేడిగా తినకపోతే తిన్నట్టు అనిపించదండి నాకు. అందుకనే చెప్పి ఇలాగా కొంచెం ఏదన్నా సిరీస్ లాగా లేకుంటే ఏమన్నా మూవీ లాగా పెట్టుకొని రిలాక్స్ అవ్వి ఇంకా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కొంచెం మెస్సీగా ఉంటుంది కదా, అవన్నీ సర్దేసుకొని నాకు నచ్చినట్టుగా ఏ సిరీస్ కావాలో ఏ మూవీ కావాలో పెట్టుకొని హాయిగా కూర్చొని టిఫిన్ అనేది ఎంజాయ్ చేస్తానన్నమాట. మన సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ కేర్ అంటే మెయిన్గా ఏమీ పెద్దవేమీ చేయనవసరం లేదు. మనం ప్రశాంతంగా కూర్చొని హాయిగా డే ఎంజాయ్ చేస్తే చాలండి. ఇంకా ఇప్పుడు టిఫిన్ తినేసిన తర్వాత మిగిలిన పనులు ఉంటాయి కదా, వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే బట్టలు ఆరబెట్టడము, ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడము, ఏమన్నా వేస్టేజ్ ఉంటే బయటకు తీసుకెళ్ళి పారేయడము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలాగ డే అనేది నడుస్తూ ఉంటుందండి. ప్రతిరోజు ఇలాగే ఉంటుందని అనుకోను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఈరోజు దోశల్లో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ నా టిఫిన్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయాక కౌంటర్ టాప్ ఇంకా ఏమైనా సామాన్లు ఉంటే తోమేసుకొని ఇంకా వెంటనే నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడంతో పాటు స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి వంట చేసేటప్పుడు నూనె మరకలు లేకుంటే గెరిట అది పక్కన పెట్టేస్తాం కదా, అలాంటివి ఉంటే గట్టిగా పేరుకుపోతాయి అన్నమాట. ఇంకా వెంటనే తుడిచేసుకుంటా వెంటనే పోతాయి అని చెప్పేసి
మార్నింగ్ ఖచ్చితంగా నేను టిఫిన్ తినేసిన వెంటనే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఈ వాటర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. నేను మార్నింగ్ మా హస్బెండ్ క్యారేజ్ పెట్టినప్పుడు పప్పు ఇంకా ఏమైనా బియ్యము ఇలా కడుగుతాం కదండి. ఆ వాటర్ అయితే నేను బయట అయితే పాడాను అనమాట. 2 డేస్కి ఒకసారి ఇక్కడ వేస్తాను. నాకు పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి, అక్కడ వేస్తాను అనమాట. ఒకరోజు ఇక్కడ వేస్తే ఒకరోజు అక్కడ వేస్తాను. ఇప్పుడు ఎండలు ఉంటున్నాయి కాబట్టి తొందరగా కొంచెమే వేస్తాను కదా, తొందరగా డ్రై అయిపోతుంది సాయిల్ వచ్చేసి. అందుకని చెప్పి కొంచెం బియ్యం నీళ్ళు మనం ఒకసారి కడిగేసి వార్చుకున్న వాటర్లో ఇంకా కొన్ని ఎక్కువ నీళ్ళు వేస్తానన్నమాట. ఇంకా అందుకే ఎక్కువ చెమ్మ ఉండేటట్టు చూసుకుంటున్నానండి. సమ్మర్ కదా, తొందరగా డ్రై అయిపోతుంది అని చెప్పి. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా పూసింది. కానీ చూసారా, చెట్టు వచ్చేసి ఎండకి ఎలా పాడైపోయిందో. మొత్తం వైట్ లిల్లీ బగ్స్ ఉంటాయి కదండి, మిల్లీ బగ్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చేసాయి అనమాట. ఇంకా దాన్ని ఎలా ఏం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏం చేయాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎవరికైనా తెలిస్తే వైట్ మిల్లీ బగ్స్ ని ఎలా పోగొట్టాలి అని తెలిస్తే కొంచెం నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. అది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి. ఇప్పటికైతే అలా చిన్నగా వేర్లలో ఒక బాటిల్ లో వేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు చూసారా ఎంత పెద్దది అయిపోయిందో. నేను ఇంట్లో ఆఫ్టర్నూన్ ఖాళీ ఉన్న టైంలో ఇలాగా ఐరన్ చేసుకోవడము, లేకుంటే కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడము ఇలాంటివి చేసుకుంటూ ఉంటానండి, టైం వేస్ట్ చేసుకోకుండా. మిషన్ స్టిచ్చింగ్ ఏమన్నా ఉంటే అలాంటి టైంలో చేసుకుంటాను అనమాట. మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా భోజనం పెట్టేసి తను పడుకున్న తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకుంటానండి. ఆమె లేచేటప్పటికే ఒక 4:30 అవుతుంది. ఇంకా ఆమెను లేపి ఫ్రెష్ చేసి ఆమెకి ఏమైనా స్నాక్స్ ఇలాంటివి ఇచ్చి ఇంకా తర్వాత కాసేపు మేము ఇద్దరం కిందకి వెళ్తాము. ఆమెమో సైకిల్ తొక్కుకుంటుంది, నేను కొంతసేపు అలా వాక్ చేసుకుంటూ ఎవరన్నా వస్తే మాట్లాడుకుంటూ అలాగా డే అనేది ఎండ్ అవుతుంది అనమాట. నేను ఖాళీ టైంలో ఇలాగా ఐరన్ చేసుకోవడము రీసెంట్ గానే స్టార్ట్ చేశానండి. మా మావయ్య గారు ఉంటే మా మావయ్య గారు చేసేస్తారు, ఇంకా లేకుంటే నేనే చేయాలి కదా. మా మమ్మీని అడిగాను అనమాట. మా మమ్మీ వచ్చేసి ఎంత పని ఉన్నా సరేనండి, ఎంత ఓర్పుగా చేసుకుంటారంటే ఇంకా ఎన్ని నొప్పులున్నా సరే మా డాడీ ఐరన్ బట్టలు మాత్రం బయటకి ఇవ్వదు, తనే చేసుకుంటుంది ఇంట్లో. మొన్న ఒకసారి ఫోన్ చేసి అడిగాను అనమాట, అమ్మ అసలు ఎలా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకోవు, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉంటావు కదా అని అడిగితే, మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటామమ్మా, ఒక్కసారి మనం చెయ్యాలి అనే ఆలోచన వస్తే చాలు చేసేయగలము. ఒక్కసారి నువ్వు చేసి చూడు, నువ్వే అన్నీ కంప్లీట్ చేసేదాకా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అని అనింది. అదే విధంగా నేను ఒకసారి చేశాను అనమాట ఐరన్. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఎప్పుడు బట్టలు ఉతికిన వెంటనే చేసేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుందండి. నా బట్టలు మడత పెట్టుకొని పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఈ టేబుల్ మీద దుప్పటి వేసేసుకొని వెంటనే నేను ఐరన్ చేసేసుకోవడం అలవాటు చేసేసుకున్నాను అనమాట. ఇలాంటి చిన్నవి మనం ఇంట్లోనే చేసుకుంటే మనం చేసాము అని చిన్న సంతోషము, మనమే చేసాము అని. మా హస్బెండ్, నేను ఆ రోజు ఐరన్ చేసిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక, నేనే చేశాను ఐరన్, బాగుందా, చూసావా ఎంత బాగా చేశానో, నచ్చిందా నీకు అని చెప్పేసి ఎంత మురిసిపోతాను. కబోర్డ్ కూడా సర్దిన వెంటనే ఈ బట్టలన్నీ నేనే ఐరన్ చేశాను అని చెప్పేసి 100 సార్లు చూసుకుంటానండి. నా మెంటాలిటీ అయితే అలా ఉంటుందన్నమాట. ఏదన్నా ఒక పని చేశానంటే దాన్ని ఎన్నిసార్లు చూసుకుంటానంటే, ఇప్పుడు అందంగా మనం బయట గుమ్మం బయట ముగ్గు పెట్టాను అనుకోండి, అది ఆ రోజు అందంగా కనిపిస్తే ఒక 2-3 సార్లు అయినా సరే గుమ్మంలోకి వెళ్ళి ఉన్నదా, ఎవరన్నా తొక్కేశారా లేదా, మా పాప ఏమన్నా చెరిపేసిందా అని చెప్పేసి చూసుకుంటూనే ఉంటానన్నమాట. ఇది వచ్చేసి నా మెంటాలిటీ అనమాట. ఇంకా వెంటనే ఇలాగా మధ్యాహ్నం మా పాప పడుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసేసుకుంటున్నాను. ఈసారి వచ్చేసి నావి కొంచెం ఐరన్ చేసేవి లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్ మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే తర్వాత వచ్చేసి మేము వాటర్ పార్క్ వెళ్ళామండి. ఇంకా ఆ తర్వాత వచ్చిన బట్టలు ఉతకడము ఇవన్నీ బట్టలన్నీ పక్కన పెట్టేశాను అనమాట. మడత పెట్టడానికి కూడా అవ్వలేదు. సండే వచ్చేసి మా హస్బెండ్ ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే నాకు ఆ వంటతోనే అయిపోతుంది అనమాట రోజంతా. ఇంకా కూరగాయలు తీసుకొస్తారు, అవంతా సర్దడము, మా పాప ఏమన్నా అల్లరి చేస్తే కొంచెం సండే అంటే లేట్గా లెగుస్తాం కదా, ఇంకా
పనులన్నీ చేసుకునేటప్పటికి ఐరన్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా నిన్నైతే ఇవన్నీ మంచిగా ఐరన్ చేసుకొని పెట్టేసుకున్నాను. నా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ మా హస్బెండ్ బట్టలతో పాటు మా పాప యూనిఫామ్ ఒక టీషర్ట్ ఉంటే దాన్ని కూడా ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. అన్ని జాయిగా ఐరన్ చేసుకుంటూ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈరోజు డే అనేది ఇలా ఎండ్ చేశానండి. ఇంకా ఈవినింగ్ మా పాప లేచాక బయటకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మా పాప టీషర్ట్ వచ్చేసి లాస్ట్లో చేశాను అనమాట. కొంచెం లాస్ట్ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్లోనే చేశానండి. ఎందుకంటే తన డ్రెస్ మీద ఇక్కడ పైన ప్రింట్ ఉంది కదా, దాన్ని ఎక్కువ హీట్ చేయకూడదు అనమాట. అక్కడ క్యాప్షన్ కింద రాసి ఇచ్చారు. ఇంకా అందుకనే పైన అలా ఇస్త్రీ చేశాను. ఈ వ్లాగ్ మీకు ఎక్కడన్నా నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇదిగోండి ఇన్ని బట్టలు అయితే ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇక్కడతో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఉన్న ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.